గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాము. ఇక్కడ మనము ఈ వీడియోలో డిఎస్సి షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనే విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకుందాం. డిఎస్సి షెడ్యూల్లో ఒకవేళ మార్పులు ఉంటే ఎందుకు ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలకు డిఎస్సి షెడ్యూల్కి ఏమైనా సంబంధం ఉందా, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా, డిఎస్సి మన స్థానిక సంస్థల ఎన్నికలతోటి డిఎస్సికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీరు చేరాలి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకులాలలో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష, హైకోర్టు ఆదేశం, ప్రశ్నపత్రం తెలుగు ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ. సో ఇక్కడ గురుకుల విద్యా సంస్థల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలికి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పింది. గురుకుల విద్యా సంస్థలో 132 ఆర్ట్ టీచర్ పోస్టులకు గత ఏడాది ఆగస్టున పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాలు తెలుగులో ఇవ్వకుండా కేవలం ఆంగ్లంలో ఇవ్వడం ద్వారా వారు కోర్టుకు వెళ్ళడం ద్వారా ఆ యొక్క ఎగ్జామ్ అనేది రద్దయింది. మళ్ళీ కొత్తగా వారికి మళ్ళీ ఎగ్జామ్ అయితే పెట్టాల్సి ఉంది, పరీక్ష పెట్టాలి, అది కూడా ఆ పేపర్ బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉండాలని మన యొక్క హైకోర్టు అయితే గురుకుల బోర్డుకి అయితే ఆదేశించడం అయితే జరిగింది. ఇది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి పాత ఎగ్జామ్ అయితే రద్దయింది, మళ్ళీ నీవు కొత్తగా ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది వారందరూ. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు 13,000 బడుల్లో 50 లోపే స్టూడెంట్లు, మళ్ళీ రేషనలైజేషన్ ప్రక్రియ అయితే తెర మీదికి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సింగిల్ టీచర్తో నడిచే స్కూళ్ళు 5,821, డైట్ కాలేజీలో 67%, ఎన్సీఆర్లో 46% ఖాళీలు ఉన్నాయి. సమగ్ర శిక్ష పిఏబి మినిట్స్ కేంద్ర విద్యాశాఖ అయితే గణాంకాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ డైట్ కాలేజీలో ఉన్నటువంటి ఖాళీలని, ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఖాళీలని ఈ జూన్ లోపు భర్తీ చేస్తే వాళ్ళకు కొన్ని నిధులు ఇస్తామని వారైతే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఖాళీలని ఈ సమ్మర్లో అయితే ఫిలప్ చేసే అవకాశం ఉంది డైట్ కాలేజీలో. అదేవిధంగా ఎన్సీఆర్లో ఉన్నటువంటి ఖాళీలని ఈ సమ్మర్లో వీటిని ఫిలప్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కొన్ని నిధులు అనేటివి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే సింగిల్ స్కూల్ టీచర్స్తో పాటు 50 లోపే మంది ఉన్న విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో, అదేవిధంగా తక్కువ పిల్లలు ఉన్నటువంటి స్కూల్స్ని రేషనలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడండి, ప్రైమరీ స్కూల్లో రేషనలైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తెలిపింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేషనలైజేషన్ ప్రక్రియ అనేది మళ్ళీ తెర మీదకైతే రావడం అయితే జరిగింది. ఒకవేళ ప్రభుత్వం రేషనలైజేషన్ చేసినట్లయితే అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, అవి ఆల్రెడీ నోటిఫైడ్ ఖాళీలు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ సమ్మర్లో వీరు రేషనలైజేషన్ చేయడం ద్వారా నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ వేకెన్సీస్ అనేటివి ఆ టీచర్ పోస్టులు అనేటివి తగ్గిపోతాయి. కాబట్టి రేషనలైజేషన్ చేయడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీలో ఒక 3 స్కూళ్ళు ఉంటాయి ప్రైమరీకి సంబంధించి. కాబట్టి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మిగతా 2 స్కూళ్ళని అదే స్కూల్లో మెర్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ పిల్లలు ఉన్న దగ్గర ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ పిల్లలు ఉన్న స్కూల్లో మెర్జ్ చేసేసి అక్కడ ఉన్న టీచర్ని అక్కడ అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది రేషనలైజేషన్. దాని ద్వారా పోస్టులు అనేటివి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఆదేశించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా రేషనలైజేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే వీళ్ళకు నిధులు అనేటివి విడుదల కావడం జరుగుతుంది సమగ్ర శిక్ష అభియాన్ నుండి. కాబట్టి ఆ యొక్క నిధులు కావాలి అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా రేషనలైజేషన్ చేయాల్సి కూడా ఉంటుంది. అదేవిధంగా ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి డైట్లో ఉన్నటువంటి ఖాళీలను జూన్ 30లోగా ఖచ్చితంగా భర్తీ చేస్తే వాళ్ళకు డైట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద నిధులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టైలర్స్ కానీ అవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదు, అవన్నీ జూన్ లోపు కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. అందుకే ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తీసుకొచ్చిన స్కీమ్ తోటి ఫస్ట్ అయితే వీటిని కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సమ్మర్లో ఆ యొక్క వర్క్స్ అనేది పనులనేటివి నడుస్తున్నాయి. కాబట్టి ఇంత మన యొక్క ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు చాలామంది తగ్గిపోవడానికి రీజన్స్ ఏంటంటే
టైంకి టీచర్ రిక్రూట్మెంట్ చేయకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్కొక్క స్కూళ్ళలో ఒక టీచర్ని ఇచ్చి 20, 40, 50 మంది పిల్లలు ఉండడం. సో ఇలాంటి మెయిన్ రీజన్స్ అని చెప్పవచ్చును. చాలా మిగతా రీజన్స్ చెప్తా ఉంటారు. వాటితో పాటు ముఖ్యమైనటువంటి రీజన్స్ ఏంటంటే టైం టు టైం రిక్రూట్మెంట్ ఉండాలి. ఒక పాఠశాలలో టీచర్ లేరు, ఒక 50, 60 మంది పిల్లలు ఉన్నారు, ఒక టీచర్ని ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ అక్కడ ఉన్న పేరెంట్స్ ఆ టీచర్స్ ఆ పిల్లల్ని అక్కడ ఎందుకు పంపుతారు? ఒక టీచర్ ఉండడం ద్వారా ఆ ఒక టీచర్ న్యాయం చేయలేడు 60 మందికి. సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఫస్టే అక్కడ టీచర్స్ అనేటివి ఎంత అవసరమో అంత ఇస్తే సో అప్పుడు స్ట్రెంత్ అనేది తగ్గిపోదు. సో ఈ స్ట్రెంత్ తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే టీచర్ల రిక్రూట్మెంట్ టైంకి చేయకపోవడం. సో దాని ద్వారానే పెరగడం, అదే మౌలిక వసతులు కల్పించకపోవడం పిల్లలకు, ఇవేమీ లేకుండా ద్వారా ముఖ్యంగా అయితే ఈ యొక్క స్ట్రెంత్ అనేది పడిపోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రేషనలైజేషన్ అనేది సో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దానిపై నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇది గురుకుల పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ అక్షరాస్యత వృద్ధికి కొత్త పథకం అయితే రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ జూన్ 2వ వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు. కార్యక్రమాల యొక్క బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులకు అయితే అప్పగించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, అక్షరాస్యత వృద్ధికి కొత్త పథకం ఏంటి, అక్షరాస్యత వృద్ధికి తీసుకున్న కొత్త పథకం ఏది అని మనకు కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకొని న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్, సో దాని పేరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు జూన్ జూలైలో స్థానిక ఎన్నికలు. ఇక్కడ చూడండి, ఈ జూన్ జూలైలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జూలై లేదా ఆగస్టులో అంటే దాదాపు ఒక 2 నెలల ఎన్నికల కోడ్ ఉంటుంది. ఈ ఎలక్షన్లు అనేటివి జూలై అండ్ ఆగస్ట్లో ఉన్నాయనుకోండి, జూలై లాస్ట్ వీక్లో ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్ అయ్యేటట్టు ఉంటే డిఎస్సి షెడ్యూల్కి డిస్టర్బెన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జూలైలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జూలై నెలాఖరు కానీ ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇక్కడ దీని ద్వారా ఏమవుతుందంటే మన డిఎస్సి షెడ్యూల్ ఎప్పుడు ఉంది? జూలై 17 నుంచి డిఎస్సి షెడ్యూల్ ఉంది, జూలై 17 నుంచి. ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు ఎండింగ్ అయిపోతూ ఉంటే ఈ యొక్క మన డిఎస్సి షెడ్యూల్లో తాత్కాలికంగా ప్రకటించినటువంటి డిఎస్సి షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో చిన్న అంటే కొన్ని మార్పులు అయితే జరిగే అవకాశం ఉంది. అంటే జూలై 17 నుండి జరిగేటువంటి ఈ యొక్క పరీక్షలు ఒక 1 మంత్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆగస్టు చివరి వారంలో పెట్టే అవకాశం ఉంది. కానీ మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ పోస్ట్ పోన్ అవుతుంది కదా అనే ఉద్దేశం అంటే మనసులో పెట్టుకోకుండా పోస్ట్ పోన్ అయినా 1 మంత్ కంటే ఎక్కువ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు. జూలై 17కు జరిగే ఎగ్జామ్స్ ఆగస్టులో జరుగుతాయి. ఆగస్టు లాస్ట్ వీక్లో పెట్టడానికి విద్యాశాఖ అయితే సిద్ధమవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ని ఫైనల్గా మీకు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, విద్యాశాఖ వాళ్ళు మీకు క్లియర్గా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంత చెప్పడం అయితే జరిగింది విద్యాశాఖ వాళ్ళు. డిఎస్సికి సంబంధించినటువంటి తాత్కాలికమైన ఇది షెడ్యూల్ ఏదైతే ఉందో దానిలో చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, పూర్తి క్లారిఫికేషన్ మేము 1 వీక్ లోపు ఇస్తామని వారైతే చెప్పడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ జూలైలో ఉండి ఆగస్టు వరకు కంప్లీట్ అయ్యి ఉంటే సో మీకు ఆగస్టు లాస్ట్ వీక్లో ఈ యొక్క ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. లేదా స్థానిక సంస్థల ఎన్నికలు జూలై ఫస్ట్ వీక్లోనే కంప్లీట్ అయ్యే విధంగా ఉంటే మీకు అదే జూలై 17 నుంచి మీకు ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది డిఎస్సికి సంబంధించి. కాబట్టి సో వీటికి సంబంధించిన క్లారిఫికేషన్ మనకు 1 వీక్లో వాళ్ళు విద్యాశాఖ వాళ్ళు అయితే ఇస్తున్నారు. కాబట్టి అప్పటి వరకు అయితే మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూగా చేయండి. మీరు పోస్ట్ పోన్ అయితే ఒక 5-6 నెలలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు, 2-3 నెలలు కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు. అయితే 1 మంత్ పోస్ట్ పోన్ అవుతుంది అంతే. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోండి. ఆ లోపు జూలై 17 లోపే మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు తొందరలోనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 30,000 మందికి పైగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఎక్కువగా మహిళలకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. వారి యొక్క శాలరీ కూడా ఒక 6,000 గౌరవ వేతనం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. కాబట్టి తెలంగాణలో కూడా వాలంటరీ వ్యవస్థను తొందరలోనే తీసుకురాబోతున్నారు. దాదాపుగా ఒక 30,000 మందికి ఆ యొక్క వాలంటరీ వ్యవస్థలో తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఎక్కువగా మహిళలకు అవకాశం కల్పిస్తారు. సో శాలరీ కూడా వాళ్ళ యొక్క గౌరవ వేతనం 6,000గా నిర్ణయించినట్లు సమాచారం అయితే ఉంది. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకు అఫీషియల్గా రిలీజ్ అయితే అవుతుంది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత. సో ఇది వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం. సో ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు ఉన్నటువంటి
విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.